బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు అటు ఇటు కాకుండా అయిపోయారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ ఉండాలి అనే స్థానం వారికి తెలియకుండా అయిపోయింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుకుంటూ ఉన్న వారందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచ్ల వైపు కూర్చున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల సంజయ్ వీరందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లుగా ఇటీవల ప్రకటించారు సీఎం స్పీకర్ గడ్డం ప్రసాద్. గతంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచ్లో కూర్చోవడానికి కూడా తప్పు పట్టింది బీఆర్ఎస్. ఇప్పుడు అటు ఇటు కాకుండా తిరిగి ట్రెజరీ బెంచ్ల వైపే కూర్చున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. మొత్తానికైతే పార్టీ ఫిరాయించినందుకు వారికి స్థానం ఎక్కడా లేకుండా పోయింది. ఇటీవల అరికెపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల సంజయ్ వీరందరినీ కూడా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే చెప్పారు. ఇక మిగిలిన వారైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా చెప్పారు. వారు కూడా దానికి సంబంధించి కూడా మేము పార్టీలో ఉన్నాము అని దానం నాగేంద్ర అయితే సవాల్ కూడా విసిరారు. సో కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేలు ఫిరాయించిన వారిలో 10 మందిలో వీరి నలుగురికి మాత్రం ఇబ్బందికర పరిణామమే చోటు చేసుకుందనే చెప్పాలి. అసెంబ్లీలో కూడా వారు ఎక్కడ కూర్చోవాలి అనే ప్లేస్ లేని పరిస్థితి అయితే నెలకొంది.